నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే అంతిమ విజయం. టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు. రాష్ట్రంలో జగన్ రెడ్డికి రేపటితో ప్రజలు సాగనంపడం జరుగుతుందని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రేపు జరిగే కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమిదే అధికారం రాబోతుందని, జగన్ రెడ్డికి ఆశలు లేక అధికారులను ఇబ్బందులు పెట్టడం, సుప్రీం హైకోర్టుకు పోవడం జరుగుతుందన్నారు. ప్రజలు భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు 150 సీట్లకు పైగా 20 ఎంపీ సీట్లకు పైగా అధికారంలోకి రాబోతుందని, ప్రజలు ఆనందోత్సవాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం రేపటితో అంటే జూన్ 4వ తారీఖుతో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పూర్తిగా వదిలిపోతూ ఉంది. జగన్ అనేటువంటి దుష్టగ్రహం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ రేపటితో తొలగిపోతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏదే తెలుగుదేశం పార్టీదే భారీ విజయం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి దిప్పుడు కళ్ళ ఆశ మిగిలింది. అందుకే అధికారుల మీద బెదిరింపులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఈ విధంగా హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా మొట్టికాయలు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఈరోజు టీడీపీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు రాబోతున్నాయి. 20 ఎంపీ సీట్లకు పైగా గెలుచుకోబోతున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నీ చంద్రబాబు గారికి, ఎన్డీఏ కూటమికి. దుర్మార్గాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, దుర్మార్గ పాలన, అరాచక పాలన చూసి ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ఎన్నికల కోసం మొదటిసారిగా 2 సంవత్సరాల నిరీక్షణ, ప్రజల నిరీక్షణ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ప్రజల హృదయాల్లో ఓడిపోయింది. ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం, ఉనికిని చాటుకోవడానికి ఉద్యోగాలను బెదిరిస్తూ ఉన్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు, అదేవిధంగా సజ్జల్ లాంటి వాళ్ళు, ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఈరోజు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు బెదిరిస్తూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవడానికి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం స్పందించాలని నేను కోరుతున్నా. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, సబ్జల్ లాంటి వాళ్ళని, పేర్ని నాని లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, పనికి మాలిన వెధవల్ని వెంటనే జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే పరిస్థితులు కనపట్ల వైసీపీ ఏజెంట్లు. అందుకే ఆరా మస్తాన్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు. కనీసం రేపు ఆ వైసీపీ ఏజెంట్లు ఆ కౌంటింగ్ కేంద్రాల దాకన్నా వస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఆరా మస్తాన్ రావు లాంటి సర్వేలను అడ్డం పెట్టుకుంటా ఉన్నారు వైసీపీ అన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి పారిపోవటం ఖాయం. అయినా ఎవరైతే పిన్నెల్లి లాంటి సంఘ విద్రోహ శక్తులు, అరాచక శక్తులు ఉన్నారో అలాంటి వారందరికీ చట్టం ఎదురు చూస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గులు శిక్షించాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచక శక్తుల్ని,
దుష్ట శక్తుల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. సాక్ష్యాధారాలతో సహా చట్టం ముందుంచుతాం. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టి యథేచ్ఛగా అడ్డం వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి అతి కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు ఎన్నికల రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇలాంటి వారిని సాక్ష్యాధారాలతో సహా ఈ రాష్ట్రంలో ఇలాంటి వారిని ఏరివేయాల్సిన అవసరం ఉంది. చట్టం ముందు దోషులుగా నిలబెడతాము ఆధారాలతో సహా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు కౌంటింగ్ జరగబోతా ఉంది. తప్పనిసరిగా నూతన ప్రభుత్వం రాబోతా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణదేవరాయలు గారు 100% గెలుస్తారు. ఇది ప్రజల్లో వచ్చిన మార్పు. గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద, దుర్మార్గం మీద ప్రజలు చాలా మౌనంగా వారు నిన్న ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 89.2% ఓటింగ్ జరిగిందంటే చాలా సైలెంట్గా అది ప్రజల్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు అని నేను భావిస్తూ ఉన్నా. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలను పరిశీలిస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు పోటీ చేయటం, ఓడిపోవటం, తర్వాత ఎలక్షన్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగిందో రైతుల మీద దమనకాండ, రైతుల దుర్మార్గంగా జైలు వేయించటం, కొట్టడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి హక్కులను హరించటం, తెలుగుదేశం వారిని కానివ్వండి, సిపిఐని కానివ్వండి, చివరికి అంగన్వాడీ కార్యకర్తల మీద కూడా దౌర్జన్యకర సంఘటన జరిగినటువంటి వాస్తవాన్ని ఒకసారి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలనే సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున ఈ నియోజకవర్గంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అపారమైనటువంటి అనుభవాన్ని అటు రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం నిర్మించుకోవాలి, తద్వారా మనకి గోదావరి నీళ్లు తెచ్చుకోవాలని ఒక సంకల్పం, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించుకున్నట్లయితే వరకు పురుషాలు వస్తుంది, హైవేలు వస్తాయని, మరీ ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయులు గారు గెలిస్తే శాంతి లభిస్తుంది, ప్రజలకి గౌరవం లభిస్తుంది. హక్కులను హరించడం ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పాలన చేసేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిత్వంతో పాటు వారు చేసినటువంటి సేవలను కూడా ఈ రోజున ప్రజలందరూ గమనించారు. కాబట్టి అటు జనసేన మిత్రులు, ఇటు బీజేపీ మిత్రులు, టౌన్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, వీటన్నిటి కూడా వాళ్ళు ఓపిక బట్టి నిన్న ఓటింగ్ ద్వారా వారి అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియపరిచారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధమైనట్లు అధికారులు తెలియజేశారు. రేపు నర్సరావుపేట జేఎన్టీయు కళాశాలలో జరగనున్న కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ, కౌంటింగ్ లో విధుల్లో పాల్గొననున్న 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, కౌంటింగ్ సందర్భంగా జేఎన్టీయు పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నర్సరావుపేటలో పోలీసుల డేగ కన్ను, గుంటూరు, కర్నూలు హైవేపై వాహనాలు, దారి మళ్లింపు, ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక అబ్జర్వర్, ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్లు, ఒక ఆర్ఓ కేటాయించడం జరిగిందన్నారు. అధికారుల కింద సబార్డినేటర్ కోసం మరో 300 మంది సిబ్బంది కేటాయింపుతో పాటు మొత్తం 14 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు, ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి 15 మంది సిబ్బంది కేటాయించారు. వినుకొండ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల సంఖ్య 299 ఉండగా కౌంటింగ్ 22 రౌండ్లు జరుగుతుందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సందర్భంగా వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో అల్లర్లు గాని, గొడవలు గాని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని పల్నాడు జిల్లా క్రైమ్ అడిషనల్ డీఎస్పీ రాజశేఖర్ తెలియజేశారు. పట్న సీఐ సాంబశివరావు పోలీస్ సిబ్బందిని కలుపుకొని పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరూ గుంపులుగా ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.